మీరు బోర్డు సభ్యుడిగా కొనసాగిన కాలంలో మీ సూచనలు మీ సలహాలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా ప్రక్షాళనలో కొత్త అంశాలు కొత్త విషయాలు ఏమైనా జరిగాయా? చెప్పండి సమాధానం. మీరు ఆన్సర్ చేయాల్సిన విషయాన్ని మాచర్ల శ్రీనివాస్ గారికి ఆన్సర్ చేయకుండా బొకాయిస్తూ నేను కుక్కలా కాపలా కాస్తున్నానంటే మనందరినీ చూసి కాపాడే వ్యక్తి వెంకటేశ్వర స్వామి. ఆయన్నే కాపాడే అంత సూపర్ సుప్రీం పవర్ గొప్పవాడిలాగా మిమ్మల్ని మీరు ఎందుకు అభివర్ణించుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మీరు దేవుడి కన్నా గొప్పవారిలాగా మాట్లాడుతున్నారు. ఇది హిందూ సమాజం ఎటువంటి పరిస్థితుల్లోనూ హర్షించదు. ఇది మంచి పద్ధతి కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు గరుడ వారధి నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో హైకోర్టులో కేసు వేస్తారు. ఎందుకు వేస్తారో, మీరు ఎందుకోసం కేసు వేశారో ప్రజలకు చెప్పరు. తిరిగి కొంతకాలం తర్వాత ఆ కేసును ఉపసంహరించుకుంటారు. ఎందుకు ఆ కేసును ఉపసంహరించుకుంటారో, ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో ఆ విషయాన్ని చెప్పరు. ఇస్లామిక్ యూనివర్సిటీ చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ దగ్గర నిర్మిస్తూ ఉంటే దాని మీద కూడా మీరు కేసు వేసినారు. కేసు ఎందుకు వేసినారో ప్రజలకు తెలియదు. మీరు దాన్ని కూడా కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి ఎవరిని అడిగి ప్రజల ముందుకొచ్చి ఈ కారణం చేత నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. మీ వ్యక్తిగత అంశం అది. మీకు ఇష్టం ఉన్న వాళ్ళ మీద కేసులు వేస్తారు, మళ్ళీ మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్లు జరిగితే కేసులు విత్డ్రా చేసుకుంటారు అన్న అర్థం వచ్చేలాగా ఉందా లేదా మీ ప్రవర్తన? ఆలోచించుకోండి. మీకు ఎవరి పట్ల వ్యక్తిగతంగా ఏ రకమైన కోపం లేదని అంటున్నారు. మాకు కూడా మీ పట్ల ఏ రకమైన వ్యక్తిగత కోపము లేదు.